సో భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు అంత ప్రత్యేకం, వాళ్ళు చెబుతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, బట్ దీని గురించి మీకు తెలిసాక మాత్రం వావ్ అనకుండా అస్సలు ఉండలేరు. అదంటే తెలుసుకుందాం. గైస్, ఒక వీడియోని మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ సైలెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కట్ చేయాలి, క్యాప్షన్స్ ని యాడ్ చేయాలి, జూమ్ ఎఫెక్ట్స్ ని పెట్టాలి, బీరోల్స్ ఎతకాలి, పోడ్కాస్ట్లని ఎడిటింగ్ చేయాలి, అలానే లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ని షార్ట్స్ గా రీసైజ్ చేయాలి. సో ఇలాంటి పనులు చేసేటప్పుడు మనకి ఎడిటింగ్ దగ్గర గంటల తరబడి మనం కూర్చొని వర్క్ చేయాల్సిందే. మీరు నార్మల్ వీడియో ఎడిటర్ అయితే ఒక షార్ట్ వీడియోని 1 hour లో ఎడిటింగ్ చేస్తారు. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే ఒక 20 to 25 minutes అయితే కంప్లీట్ చేస్తాడు. కానీ టైం మన చేతిలో ఉండదు కదా. మనం ఏదైనా వర్క్ మర్చిపోయినప్పుడు కానీ మన వర్క్ ను ఫాస్ట్ గా చేసుకోవాలి. సో ఎడిటింగ్ ద్వారా నేను మరింత మనీ సంపాదించాలి, క్లయింట్స్ కి వీడియో ఎడిటింగ్ చేసి త్వరగా అవుట్పుట్ అనేది ఇవ్వాలి. సో క్షణాలు ఇవ్వాలంటే అవ్వదు. సో కొద్దిగా టైం అయితే పడుతుంది. అయినా కానీ కొద్దిగా ఫాస్ట్ గా ఇవ్వాలి అనుకుంటే మాత్రం అది అసాధ్యమైన విషయమే. కానీ ఇమాజిన్ చేయండి, ఈ కష్టమైన పనులన్నీ ఆటోమేటిక్ గా చేస్తే భయపడకండి. ఎడిటర్స్ ని నేను చెప్పబోయే ఈ ప్లగిన్ అనేది ఎప్పటికీ ఎడిటర్స్ ని రీప్లేస్ చేయలేదు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో నేను చెప్పబోయే ఈ ప్లగిన్ అనేది వర్తా కాదా, సో ఎలాంటి సందర్భంలో యూజ్ చేయాలి, ఎవరికి ఇది యూజ్ అవుతుంది అనేది పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పే ప్లగిన్ వచ్చేసరికి ఆటో కట్ అనమాట. ఈ ప్లగిన్ సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఒక నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఆటో కట్ ప్లగిన్ అనేది మనకి ప్రీమియర్ ప్రో అండ్ డైమెన్సీ రిజాల్వ్ అయితే అవైలబుల్ గా ఉంది. సో చాలా ఈజీగా అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ వీళ్ళు 14 days ట్రయల్ వర్షన్ అయితే ఇస్తున్నారు. అంటే ఎవరైతే కొత్తగా లాగిన్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే. ఆ తర్వాత మీరు బై అయితే చేయాల్సి ఉంటుంది. బట్ దీని గురించి మీకు తెలిసాక మాత్రం వావ్ అనకుండా అస్సలు ఉండలేరు. అదంటే తెలుసుకుందాం. దీనిని ఎక్కువగా క్రియేటర్స్, ఫ్రీలాన్సర్స్, ఏజెన్సీస్, యూట్యూబర్స్, పోడ్కాస్ట్ క్రియేటర్స్ అందరూ ఉపయోగిస్తున్నారు. వీళ్ళ గోల్ ఒక్కటే, మీ ఎడిటింగ్ టైం తగ్గించి క్రియేటివిటీ మీద ఫోకస్ చేయించడం. ఎందుకు అంత ప్రత్యేకం, వాళ్ళు చెబుతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. 4+ years ఏ ఎక్స్పీరియన్స్, థౌసండ్స్ ఆఫ్ క్రియేటర్స్, ఏజెన్సీస్ లో కూడా యూజ్ చేస్తున్నారు. షార్ట్ వీడియోస్ నుంచి లాంగ్ పోడ్కాస్ట్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. మొత్తం 10 పవర్ఫుల్ ఏఐ ఫీచర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఆటో కట్ సైలెన్స్. ఈ ఆటో కట్ సైలెన్స్ అనేది మనం షూట్ చేసినప్పుడు ఆహా అని చెప్పేసి మనం మధ్య మధ్యలో లైక్ ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అండ్ మనం ఏదైనా డైలాగ్ మర్చిపోయినప్పుడు కాసేపు ఆలోచిస్తూ ఉంటాం. సో అప్పుడు వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది, సైలెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఏదైతే మీరు కెమెరా ఆన్ చేసినప్పుడు ఊరికి ఆఫ్ చేసి ఆన్ చేసుకోలేదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, కెమెరా ఆన్లో పెట్టేసి మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడేటప్పుడు సడన్గా మనం ఏదైనా మర్చిపోవడం కానీ కొన్ని ఇలాంటి ఊత పదాలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. వాటిని అయితే డిలీట్ చేసుకోవాలి కదా. వాటిని అయితే మనం లైవ్లో డిలీట్ చేసుకోలేం కదా. సో అలానే రికార్డ్ చేస్తూ ఉంటాం. సో అలాంటి గ్యాప్స్ అనేవి మనం 20 minutes వీడియో రికార్డ్ చేసినప్పుడు దగ్గర 5 minutes వరకు ఈ గ్యాప్సే ఉంటాయి అనమాట. సో రికార్డ్ చేసిన వీడియోని మనం ఇంపోర్ట్ చేసుకొని ప్రీమియర్ ప్రోలోకి కట్ చేసేటప్పుడు ఏంటంటే గ్యాప్స్ అనేవి మనకి చాలా ఉంటాయి. ఆ గ్యాప్స్ ని ఇది ఆటోమేటిక్ గా కట్ చేస్తుంది అనమాట, ఈ ఆటో కట్ ప్లగిన్ అనేది. సో దీన్ని ఎలా యాడ్ చేసుకోవాలో సింపుల్ గా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఏం లేదు, సింపుల్ గా నేను ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక సింపుల్ దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. తర్వాతకి సైన్ అప్ అయితే అవ్వండి. అయిపోయిన తర్వాత మీరు ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసి ఇక్కడ విండోస్ బటన్ అయితే ఉంది కదా, విండోస్ అందులోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని కనిపిస్తూ ఉంటుంది. అక్కడే మీకు ఆటో కట్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని అయితే మీరు క్లిక్ చేస్తారు అనుకోండి, ఆటో కట్ సంబంధించిన ప్లగిన్ సంబంధించి మీకు సపరేట్ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులోనే మీకు ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. సింపుల్ గా మీ వీడియోని ఒక్క క్లిక్ తోనే సైలెన్స్ మొత్తం కట్ చేయొచ్చు. అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. గైస్, ఫస్ట్ రా ఫుటేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కలర్ గ్రేడింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత విండోస్ ఓపెన్ చేసి ఎక్స్టెన్షన్స్ లో ఆటో కట్ ఓపెన్ చేశాక మనకి ఇక్కడ సపరేట్గా ఒక ప్యాన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆటో కట్ సైలెన్సెస్ అని ఉంటుంది, దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఎంటర్ టైమ్ లైన్ ఉంటుంది, ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ ఉంటాయి, సెలెక్టెడ్ క్లిప్స్ అయితే ఉంటాయి. మన ఇష్టం ఎంటర్ టైమ్ లైన్ కావాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక మొత్తం సెలెక్ట్ చేసుకుంది టైమ్ లైన్ మొత్తం. అండ్ అనలైజ్ సెక్షన్స్ అని చెప్పేసి ఇది టిక్ అయితే ఉంది. సింపుల్ గా మీరు వ్యాలిడేట్ సెక్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనం కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. సో వ్యాలిడేటింగ్ అయితే అవుతుంది, చూద్దాం. ఓకే, మొత్తం అబ్జర్వ్ అయితే చేసింది, చూసారు కదా. మొత్తం ఇక్కడ రెడ్ పాయింట్స్ లో కనిపించేవన్నీ సైలెన్సెస్ అనమాట. అవైతే మనం డిలీట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సైలెన్స్ మేనేజ్మెంట్ లో రిమూవ్ సైలెన్సెస్ ఉంది, కీప్ సైలెన్సెస్ ఉంది, మ్యూట్ సైలెన్సెస్ ఉంది, రిమూవ్ సైలెన్సెస్ బట్ కీప్ స్పేసెస్ అని ఉంది. ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు మీరు. నేనైతే మొత్తం సైలెన్సెస్ అనేవి రిమూవ్ అవ్వాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ట్రాన్సిషన్ లో మనకి నాన్ ఉంటుంది, జే కట్ ఉంటుంది, ఎల్ కట్ ఉంటుంది, ఓవర్ ల్యాప్ ఉంటుంది, కాన్స్టెంట్ పవర్ అయితే ఉంటుంది. సో మీ ఇష్టం, జే కట్ కావాలి జే కట్, ఎల్ కట్ కావాలి ఎల్ కట్, మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఓవర్ ల్యాప్ కూడా ఉంది, కాన్స్టెంట్ పవర్ కూడా ఉంది. నేను నాన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, నాకు సరిపోతుంది. ఇక్కడ నాయిస్ థ్రెషోల్డ్ ని మనం మాన్యువల్ గానే కాకుండా ఇక్కడ కాల్కులేట్ బై ఏ అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఏ మన ఆడియోని స్కాన్ చేసి సరైన నాయిస్ థ్రెషోల్డ్ ని ఆటోమేటిక్ గా సెట్ చేస్తుంది. అందువల్ల మనం మాన్యువల్ గా సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. సో దీని అయితే యూజ్ చేయండి. దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేయగానే అది మనకు ఆటోమేటిక్ గా -31 dB అయితే తీసుకుంది అనమాట.
ఓకే. అండ్ ఇక్కడ ప్రెజర్ వచ్చేసరికి కామ్ ఉంటుంది, మెజర్డ్ ఉంటుంది, పేస్డ్ ఉంటుంది, ఎనర్జెటిక్ జంపీ అనేది ఉంటుంది మనకి ఇక్కడ. అంటే వీడియోని బట్టి ఉంటుంది. సో ఎనర్జీగా చెప్తున్నామా లేదా కామ్గా చెప్తున్నామా, ఓకే, పేస్డ్గా లేదా జంపీగా చెప్తున్నామా అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను నార్మల్గా కామ్గా చెప్తున్నాను, సో కామ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నేను కామ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ మనం కట్ అండ్ డిలీట్ సైలెన్సెస్ మీద క్లిక్ చేస్తే అయిపోద్ది. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టైం లైన్లో ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుందో. చూసారు కదా, 16 మినిట్స్ ఉన్న వీడియోని 40 మినిట్స్ కట్ చేసింది. ఇక్కడ చూస్తే మనకి జస్ట్ 8 సెకండ్స్ టైం పట్టింది అంతే. మనం 6 మినిట్స్ వరకు టైం అనేది ఇక్కడ తగ్గించేసింది ఇది. సో మనకి క్లియర్ గా కట్స్ అయితే చేసింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. సో చూడండి, ఇది యూజ్ అవుతుంది అనేది పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పే ప్లగిన్ వచ్చేసరికి ఆటో కట్ అనమాట. ఈ ప్లగిన్ సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఆటో కట్ ప్లగిన్ అనేది మనకి ప్రీమియం ప్రో చూసారు కదా, ఈ విధంగా ఆటోమేటిక్ గా మనకి గ్యాప్స్ అనేవి కట్ చేసి మంచి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఆటోమేటిక్గా సైలెన్సెస్ అనేవి కట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే చాలా ఫాస్ట్గా ఏ రోజు కట్ చేసుకోవాలి, నా వర్క్ అనేది ఫాస్ట్గా అవ్వాలి అనుకున్న వాళ్ళైతే దీని అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పోడ్కాస్ట్ ఎడిటింగ్. పోడ్కాస్ట్ ఎడిటర్స్ కోసం కూడా ప్రత్యేకంగా టూల్స్ అయితే ఉన్నాయి. మల్టిపుల్ కెమెరా పోడ్కాస్ట్ అయినా కానీ, లాంగ్ ఇంటర్వ్యూ అయినా కానీ ఎడిటింగ్ అయితే స్పీడ్ అనేది చాలా పెరుగుతుంది. అది అలానే ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను మల్టీ క్యామ్ ఫుటేజెస్ అనేవి తీసుకుంటున్నాను. 2 డిఫరెంట్ కెమెరాస్ లో సేమ్ వీడియో రికార్డ్ చేశాను. దెన్ ఇక్కడ ఫుటేజ్ సెలెక్ట్ చేసుకొని సింక్రోనైజ్ ఆడియో ట్రాక్ ఛానల్ 2. ఓకే, మనకి ఇక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆటో కట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఆటో కట్ పోడ్కాస్ట్ అని చెప్పి కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసాక ఇక్కడ మనం ఎంటర్ టైమ్ లైన్ నాకు కావాలి కాబట్టి నేను ఎంటర్ టైమ్ లైన్ క్లిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వ్యాలిడేట్ సెక్షన్స్. దెన్ ఇక్కడ ఏంటంటే నేను ఆడియో ట్రాక్ లో ట్రాక్ 1 ట్రాక్ 2 అజయ్ 1 అజయ్ 2 అని చెప్పేసి ఇచ్చేసాను. తర్వాత కెమెరాస్ లో కూడా V1 V2 అజయ్ అండ్ అజయ్ 2 కూడా ఇచ్చేసాను. కాబట్టి ఇక్కడ మీరు రిమూవ్ చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. సింపుల్ గా ఇక్కడ నేను హ్యాడ్ స్పీకర్ మీద క్లిక్ చేసి ట్రాక్ 1 ఇక్కడ వచ్చేసరికి అజు 1, తర్వాతకి ట్రాక్ A2 అజ్జు 2. దెన్ కెమెరాస్ లోకి వచ్చేసరికి సేమ్ అనమాట. సో ఇక్కడ వీడియో అయితే పెట్టేశాను అజ్జు 2. నెక్స్ట్ ఇక్కడ మనకి రియాక్షన్ షార్ట్స్ ఉంటాయి, షార్ట్స్ డ్యూరేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ కామా, పేస్డ్, ఎనర్జెటిక్, హైపర్ యాక్టివ్ అని చెప్పి ఉంటుంది. సో నేను ఎనర్జెటిక్ పెట్టేసుకుంటున్నాను. రియాక్షన్ షార్ట్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సింపుల్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం, స్టార్ట్ పోడ్కాస్ట్ ఎడిటింగ్. సో మనకి స్టార్ట్ అయిపోయింది. దాన్ని చూసారు కదా, మనకి వితిన్ 8 సెకండ్స్లో అయిపోయింది. సో 8 మినిట్స్ మనకి టైం అనేది సేవ్ చేసినట్టు. సో వితిన్ 8 మినిట్స్లో మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. హలో గైస్, అవర్ ఇది అజయ్ కుమార్ అనిపిస్తున్నారు దేశప్రగా యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు చాలా మంది ఏంటంటే ఎక్స్పీడ్ గురించి చెప్పమంటున్నారు. ఎక్స్పీడ్లో మనం ఏ వీడియోస్ జనరేట్ చేయాలా, లేదంటే సీరియన్స్ 2.0లో జనరేట్ చేయాలా, క్లింగ్లో జనరేట్. సో చూసారు కదా, ఈ విధంగా మనకి పోడ్కాస్ట్ ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసిస్తుంది. సో మనకు టైం అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. సో కావాలంటే మనం దీనికి ఇక్కడ ఫేస్ అనేది అటు సైడ్ చూస్తుంది కదా, మల్టీ క్యామ్ ఎడిటింగ్ అనేది ఆన్ చేసుకోవచ్చు కావాలంటే. సో అలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఫీచర్ వచ్చేసరికి ఆటో క్యాప్షన్స్. ఎస్, మనం తెలుగు వీడియోస్ చేస్తూ ఉంటాం, ఇంగ్లీష్ వీడియోస్ చేస్తూ ఉంటాం, హిందీ, తమిళ్ ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో వీడియోస్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఖచ్చితంగా కింద సబ్ టైటిల్స్ అనేవి యాడ్ చేయాలి. ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, ఇంకా అది ఇతర లాంగ్వేజెస్లో మనం సబ్ టైటిల్స్ అనేవి యాడ్ చేయాలి. యాడ్ చేయడానికి మనం మాన్యువల్గా కూర్చొని గంటల తరబడి మనం క్యాప్షన్స్ అనేవి ఆన్ చేస్తూ ఉంటాం. మాన్యువల్గా మనం యాడ్ చేసేటప్పుడు చాలా టైం టేకింగ్ అనేది ఇక్కడ పడుతూ ఉంటుంది మనకి. అలాంటి టైంలో ఈ ఆటో క్యాప్షన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఎలా యూజ్ చేయాలనేది మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూసేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం ఆటో క్యాప్షన్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నాక నాకు ఎంటర్ టైమ్ లైన్ లో నాకు క్యాప్షన్స్ కావాలంటే సో ఎంటర్ టైమ్ లైన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ దగ్గర పెట్టుకోవచ్చు. సింపుల్ గా మీరు క్లిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుందాం. నాకు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 సెకండ్స్ కావాలని చెప్పేసి అనుకుంటున్నా. ఇంక నేను ఓమే క్లిక్ చేస్తున్నాను. ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఇన్, ఇది అవుట్. సో టోటల్గా 10 సెకండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసాక ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. సింపుల్గా వ్యాలిడేట్ సెక్షన్స్ మీద క్లిక్ చేద్దాం. దాన్ని ఇక్కడ సెలెక్ట్ ఆడియో లాంగ్వేజ్ అని చెప్పింది. మన తెలుగు వీడియో కాబట్టి తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో మనకి తెలుగు ఆప్షన్ కూడా ఉంది. ఓకే, తెలుగు. సో తెలుగు అయితే సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంపోర్ట్ క్యాప్షన్స్ ఫర్ SRT ఫైల్ అని చెప్పేసి ఉంది. ఇటు కావాలంటే SRT ఫైల్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా దీని నుంచి తీసుకుంటున్నాను. మనకు మెయిన్ కావాల్సింది ఇక్కడ నుంచే కాబట్టి ఇక్కడ నుంచి తీసుకొని మనం ఓపెన్ క్యాప్షన్ ఎడిటర్ మీద క్లిక్ చేస్తున్నా. సో కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, మరి అంత ఎక్కువేం కాదు. మాన్యువల్గా యాడ్ చేసుకునే దానికన్నా ఇది మనకు చాలా సింపుల్. డన్. ఇక్కడ మనకి కొన్ని ప్రిజెస్ కూడా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రివ్యూ కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో ఈ ప్రివ్యూ అనమాట. నేను క్యాబిల్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫాంట్స్ అయితే మిస్ అవుతున్నాయి. ఫాంట్స్ కావాలంటే పెట్టేసుకోవచ్చు. మనం ఇక్కడ ఫాంట్స్ని ఇక్కడ నుంచి మనం లోడ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇంపార్ట్ పెట్టుకున్నాను, సరిపోద్ది నాకు. అప్లై స్టైల్ అండ్ పొజిషన్ అండ్ సైజ్ కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ చూస్తారు కదా, సో ఇలా అనమాట. లైన్స్ మనకి ఎన్ని లైన్స్ ఉండాలని చెప్పేసి నాకు సింగిల్ లైన్ సరిపోద్ది. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు యాడ్ క్యాప్షన్స్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సింపుల్గా యాడ్ క్యాప్షన్స్ మీద క్లిక్ చేద్దాం. సో కావాలంటే ఇక్కడ నుంచి మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, తెలుగులో ఉంది, మనం ఇంగ్లీష్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీనికి మీనింగ్ మనం
ఇంగ్లీష్లో గూగుల్ లేదా తెలుగు ట్రాన్స్లేషన్ ద్వారా మనం ఇక్కడ నుంచి టైప్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోద్ది. లేదంటే మీకు ఎస్ఆర్టీ ఫైల్ ఉంటే ఎస్ఆర్టీ ఫైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో తెలుగు కాబట్టి కొద్దిగా కష్టమే, మనకి ఇంగ్లీష్లో అయితే కొంచెం ఈజీ అయిపోద్ది. సో యాడ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేద్దాం. సో అవుతుంది మనకి ఇక్కడ జనరేటింగ్ డన్. ఇక్కడ మనకి యాడ్ అనేది చేసింది, ఇక్కడ నుంచి పోయి చెక్ చేసుకోవచ్చు. సో మనం అక్కడ ఏదైతే టెక్స్ట్ ఆటోమేటిక్గా తీసుకుందో అదే యాడ్ చేసింది అనమాట. ఇలా ఉంటుంది. మీరు కావాలంటే దానికి బాక్స్ కూడా పెట్టుకోవచ్చు. సో గైస్, ఇక్కడ మనకు కావాల్సింది తెలుగు నుంచి ఇంగ్లీష్కి మనం క్యాప్షన్స్ అనేవి యాడ్ చేయాలని చెప్పేసి. సో తెలుగు యాడ్ చేసుకోవచ్చు, మనం ఇంగ్లీష్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఓపెన్ క్యాప్షన్ ఎడిటర్. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ క్యాబిల్ ఏమని చెప్పి సెలెక్ట్ చేసాం. ఇప్పుడు యాడ్ క్యాప్షన్స్ అనేది క్లిక్ చేద్దాం. సో ఎడిట్ ట్రాన్స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మనకి చూసారా ఇంగ్లీష్లో అయితే కనిపిస్తుంది. సింపుల్ యాడ్ క్యాప్షన్స్ చూసినట్టయితే మనకి ఇంగ్లీష్లో యాడ్ చేస్తాం. గైస్, మీరు కూడా ఈ మధ్య సో ఈ విధంగా మనం ఇంగ్లీష్లో కూడా యాడ్ చేసుకోవచ్చు తెలుగు నుంచి, లేదంటే ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి కూడా కొట్టవచ్చు, మన ఇష్టం అది. ఇంకా సో ఏమన్నా మన మిస్టేక్స్ ఉంటే అక్కడ నుంచి ఎడిట్ ట్రాన్స్క్రిప్ట్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఎడిటింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఫీచర్ వచ్చేసరికి ఆటో వైరల్. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లాంగ్ వీడియోస్లో వైరల్ అయ్యే మూమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. షార్ట్ క్లిప్స్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఒకసారి దీని గురించి తెలుసుకుందాం. సో గైస్, క్లిప్ని మనం సీక్వెన్స్లోకి తీసుకున్న తర్వాత ఆటో కట్ ఓపెన్ చేసి ఆటో వైరల్ మీద క్లిక్ చేద్దాం. దాని ఇక్కడ ఎంటర్ టైమ్ మీద క్లిక్ చేద్దాం. అండ్ వాలిడేట్ సెక్షన్స్ వచ్చేసరికి లాంగ్వేజ్ మనం తెలుగు సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ డిటెక్షన్ మెథడ్స్ ట్రాన్స్క్రిప్ట్ AI, ఎమోషన్ AI ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంది. ఓకే, వైరల్ క్లిప్ లెంత్ వచ్చేసరికి 1 minute to 1 minute 30 seconds అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఫైన్ ట్యూనింగ్ ప్రెసెట్స్ డిఫాల్ట్ హ్యూమరిస్టిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, ఎమోషనల్ అని చెప్పేసి డిఫాల్ట్ పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనం కస్టమైజ్ చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా టైప్ చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫైండ్ వైరల్ క్లిప్స్ మీద క్లిక్ చేద్దాం. నేను ఇక్కడ మనకి స్టార్ట్ అయిపోయింది వర్క్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే M4 వర్సెస్ M5 కొనుగోలు సలహా అండ్ మ్యాక్బుక్ Air M4 స్టాక్ లేని కారణాలు. అండ్ ఈ విధంగా మనకు టోటల్ గా 3 అయితే ఇచ్చింది. సో మనకు ఫస్ట్ వన్ అయితే సరిపోతుంది. దీని అయితే సెలెక్ట్ చేసుకుని జనరేట్ వన్ వైరల్ క్లిప్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ స్కోర్ వచ్చేసరికి వైరల్ స్కోర్ 98% అయితే ఉంది. సింపుల్ జనరేట్ వైరల్ క్లిప్ నాకు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. డన్. సో ఇక్కడ మనకి కంప్లీట్ అయింది. టోటల్ గా 3 seconds అనేది ఇక్కడ మనకు టైం తీసుకుంది. ఆ తర్వాతకి ఆటో చాప్టర్స్. సో ఇప్పుడు మనం సింపుల్ గా చాప్టర్స్ అనేవి యాడ్ చేద్దాం, అంటే మార్కర్స్. సో మనం మాన్యువల్ గా ఈ విధంగా వేసుకోకుండా ఆటోమేటిక్ గా మార్కర్స్ అనేవి యాడ్ చేయొచ్చు. సింపుల్ గా దీనికోసం ఆటో కట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఆటో చాప్టర్స్ అని చెప్పి ఉంటుంది. దీనైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ టైమ్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. వాలిడేట్ సెక్షన్స్ అండ్ టైమ్ లైన్ మార్కర్స్ టెక్స్ట్ ఫైల్ రెండు మనకు ఉండాలి అన్నప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. సో లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. చాప్టర్స్ నెంబర్ అడుగుతుంది. సో డిఫాల్ట్ పెట్టేసి జస్ట్ ఇక్కడ జనరేట్ చాప్టర్స్ మీద క్లిక్ చేయండి. మనకు వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు సింపుల్ గా మనం యాడ్ చాప్టర్ మీద క్లిక్ చేద్దాం. చూసారు కదా, వితిన్ సెకండ్లో మనకు 2 secondsలో అయిపోయింది. సో వితిన్ 2 secondsలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చాప్టర్స్ అనేవి యాడ్ చేసింది. ఆ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఆటో జూమ్ అనమాట. ఈ ఆటో జూమ్ అనేది ఏంటంటే లైక్ ఇప్పుడు నేను స్టాటిక్గా ఉన్నాను, కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక డైలాగ్ మర్చిపోయినాను అనుకోండి, సింపుల్గా కట్ చేస్తాం. కట్ చేసినాక 2 clips మళ్ళీ యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు జంప్ కట్ అయిపోద్ది అనమాట. అలాంటి తేడాలు మనకు ఉండకుండా ఈ జూమ్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉంటాం. లైక్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సడన్గా ఇప్పుడు జూమ్ అయింది కదా, ఇప్పుడు సడన్గా మళ్ళీ జూమ్ అవుట్ అయిపోయింది. ఈ విధంగా కట్స్ని మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకున్నప్పుడు ఏంటంటే చూడడానికి వీడియో కొద్దిగా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ప్రతిసారి కట్ చేసినప్పుడు అది తెలియకుండా వ్యూవర్స్కి మనం దీని ద్వారా మేనేజ్ చేస్తాం అనమాట. సో ప్రతి క్లిప్కి మనం ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్లో యాడ్ చేసుకుంటూ పోతే చాలా టైం అనేది పడుతూ ఉంటుంది. అలాంటి టైంలోని ఈ ఆటో జూమ్ అనేది సింపుల్గా ఒక క్లిక్తోనే మనకి ఆటోమేటిక్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేస్తుంది. అది ఎలా ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కట్స్ అనేవి చేసాం. ఆటో కట్ సైలెన్సింగ్ చేసి కట్స్ అనేవి చేసాం. అండ్ మిస్టేక్స్ తెలుసుకొని ఆ మిస్టేక్స్ కట్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. బట్ ప్లే చేసి మనం యూజ్ చేసేటప్పుడు ఏంటంటే చూడండి ఒకసారి, క్యాప్షన్స్ని యాడ్ చేయాలి, జూమ్ ఎఫెక్ట్స్ని పెట్టాలి, బీరోల్స్ ఎతకాలి, పోడ్కాస్ట్ని ఎడిటింగ్ చేయాలి. సో మనకి జంప్ కట్స్ అనేవి వచ్చాయి. సో ఇలాంటి జంప్ కట్స్ని మనం కట్ చేశారు అనే విధంగా కనపడకుండా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసామంటే చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ఆటో కట్ను ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఆటో జూమ్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా. సో దాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి మొత్తం వ్యాలిడేట్ చేస్తుంది టైం లైన్ మొత్తం. చేశాక ఇక్కడ మీరు మొత్తం ఎంటర్ టైం లైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఎంటర్ టైం లైన్ మనకి కావాల్సి వస్తుంది కాబట్టి మొత్తం సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక ఇప్పుడు మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వ్యాలిడేట్ సెక్షన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు మెయిన్ సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవాలి. జూమ్ రిథమ్, సో ఫాస్ట్గా జూమ్ అవ్వాలా, లేదంటే కామ్గానా, లేదంటే వెరీ కామా, లేదంటే మోడరేటా, ఎనర్జెటిక్గా, లేదంటే హైపర్ యాక్టివా ఇలా అడుగుతుంది. మనం మోడరేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను, సరిపోతుంది నాకు ఇది మోడరేట్. తర్వాత ట్రిగర్స్ కట్ అని చెప్పేసి ఉంటుంది. సో కట్ అయితే ఎవరి కట్ దగ్గర మనకి ఏంటంటే జూమ్ అనేది యాడ్ చేస్తుంది. మరి ఎవరి కట్ దగ్గర జూమ్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే మరి చిరాగ్గా అనిపిస్తుంది. సో అవసరం లేదు. స్పీకింగ్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎమోషన్ అండ్
హైలైట్ మీనింగ్. సో హైలైట్ మీనింగ్స్ అప్పుడు కూడా జూమ్ చేసే విధంగా ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు పెట్టేసుకోండి. మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ పెట్టేసుకోవాలి ఇక్కడ. సో నేను తెలుగు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ ప్రతి కట్స్ దగ్గర నాకు కావాలనుకుంటే జూమ్ ఎఫెక్ట్, సో దీని అయితే ఆన్ చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ యాంకర్ పాయింట్ అండ్ మ్యాక్స్ జూమ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంతవరకు జూమ్ అవ్వాలని చెప్పేసి నేను కొద్దిగా జూమ్ అనేది తగ్గిస్తున్నాను. 105 అయితే సరిపోద్ది. వద్దు అనుకుంటే 110, 115 కూడా పెట్టుకోవచ్చు. సో నేను అలా పెడుతున్నాను. సో మిడిల్ కుండలా చూసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది లేదో తెలియదు. సో చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా. సో మనం కొంచెం తగ్గిద్దాం, 110 పెడదాం. ఓకే, ఇది సరిపోయింది మనకి. సింపుల్గా ఇక్కడ మీరు ఏంటంటే జూమ్ స్టైల్స్ ఉంటాయి, జంప్ కట్, స్మూత్, స్నాప్ ఇన్. సో ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకోండి. అండ్ కెమెరా మూవ్మెంట్ అంటే హ్యాండ్లెట్ కెమెరా ఉంటుంది కదా, ఆ విధంగా మీరు పెట్టుకోవాలనుకుంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క క్లిప్ కాకుండా కొన్ని క్లిప్స్కి మనకి ఆ షేక్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో కావాలంటే దీన్ని ఆన్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, అవసరం లేదు మనకి. ఓకే, ట్రాక్ సెలెక్షన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంది. అప్పుడే జూమ్ స్టార్ట్ అయిపోయింది మనకి. ఆటో జూమ్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు స్టార్ట్ చేసి మనం ఒక 5 seconds అయింది అంతే. మనం మాన్యువల్గా యాడ్ చేస్తే ఈజీగా 20 to 25 minutes అయితే టైం తీసుకుంటుంది. కాబట్టి కొద్దిగా తక్కువ టైంలో మనకి అయిపోద్ది. ఇక్కడ మే టేక్ యూ ఫ్యూ మినిట్స్ అని చెప్పి కనిపిస్తుంది, బట్ మనకు ఫాస్ట్ గానే అయిపోతుంది. వెయిట్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. యాడ్ అయ్యాక ఆటోమేటిక్ గా మనకి జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తుంది. సో ఇప్పటికి 4 minutes అయితే అవుతుంది మనకి. ఇప్పుడు మనకి జూమ్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. ఓకే, ఆల్మోస్ట్ కంప్లీట్. చూసారు కదా, కరెక్ట్గా 5 minutesలో అయిపోయింది. సో మన టైం సేవ్ అని వచ్చేసరికి 2 hours 9 minutes అని చూపిస్తుంది. సో 2 hours అంటే 2 hours ఏం టైం పట్టదు. ఈజీగా 30 minutes to 1 hour అయితే పడుతుంది. సో ఫాస్ట్గా చేసే వాళ్ళు ఉంటే ఒకసారి రిజల్ట్స్ అనేవి చూద్దాం ఎలా వచ్చాయని చెప్పేసి. ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. గైస్, ఒక వీడియోని మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ సైలెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కట్ చేయాలి, క్యాప్షన్స్ని యాడ్ చేయాలి, జూమ్ ఎఫెక్ట్స్ని పెట్టాలి, బీరోల్స్ ఎతకాలి, పోడ్కాస్ట్లని ఎడిటింగ్ చేయాలి, అలానే లాంగ్ ఫార్మాట్ వీడియోస్ని షార్ట్స్గా రీసైజ్ చేయాలి. సో చూసారు కదా, నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను, చూసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్గా యాడ్ చేసిందో లాస్ట్ వరకు. ఓకే, ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఆటో జూమ్ అనేది. నెక్స్ట్ మనకి ఆటో బీరోల్స్. ఇదైతే నాకు ఓకే అనిపించింది. సో ఆటోమేటిక్గా మీకు ఏం యూజ్ చేసి బీరోల్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటుంది. సో ఒక రకంగా అయితే బాగానే యూజ్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో కొద్దిగా అప్డేట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రొఫానిటీ ఫిల్టర్ అనమాట. పోడ్కాస్ట్ క్రియేటర్కి ఇది చాలా యూస్ఫుల్. బ్యాడ్ వర్డ్స్ డిలీట్ చేసి మ్యూట్ అయితే చేస్తుంది. సో సడన్గా మన పోడ్కాస్ట్లలో చూసినట్లయితే ఒక్కొక్కసారి బూతులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఏంటంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ బ్యాడ్ వర్డ్స్ని కట్ చేస్తాం, బీప్ సౌండ్ అని యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇది అలా కాదు. సో అలానే మాన్యువల్గా చేసుకోకుండా ఆటోమేటిక్గా వాటికైతే బీప్ అనేది యాడ్ చేస్తూ ఉంటుంది. అదొక మంచి ఫీచర్ అని చెప్పాలి. ఆటో కట్లో ఇంతకుముందు ఏంటంటే మనకి ఓన్లీ ఇంగ్లీష్ ఇలాంటి కొన్ని లాంగ్వేజెస్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఇందులో అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఇవన్నమాట టోటల్ ఫీచర్స్. వాళ్ళ మిషన్ ఒకటే, ఆటోకట్ చెప్పే మెయిన్ మిషన్ ఎడిటర్స్కి ఎలాంటి కష్టం లేకుండా క్రియేటివ్ వర్క్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఏ అనేది మన ప్లేసెస్ ని రీప్లేస్ చేయాలని కాదు, మన పనిని ఫాస్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు అనమాట. ఈ ఏ అనేది ఎడిటర్స్ ని రీప్లేస్ చేయలేదు, మీ వర్క్ ని ఫాస్ట్ చేయడానికి మాత్రమే ఇంటిగ్రేట్ చేసుకొని మాత్రం యూజ్ చేస్తున్నాం. సో ఈ టూల్ అనేది మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా అయితే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవుతుండండి. ఇంకా నెక్స్ట్ వీడియోకి వద్దాం. అందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.